సిగ్గుంటే రాజీనామా చేయి. రేవంత్ ముక్కు నేలకు రాసి లగచెర్ల రైతులకు క్షమాపణ చెప్పు. హెచ్ఆర్సీ నివేదిక సర్కార్కు చెంపపెట్టు. రేవంత్ ప్రైవేట్ సైన్యంలో పోలీసులు ఆడ మగ తేడా లేకుండా తీవ్ర దాడులు. ఆ పోలీసులందరినీ డిస్మిస్ చేయాల్సిందే. కమిషన్ ఆదేశాలను 6 వారాలలో అమలు చేయాలి, లేదంటే సుప్రీంను ఆశ్రయిస్తాం. లగచెర్ల బాధితులకు అండగా నిలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లగచెర్ల వాసుల విరాళం. కేటీఆర్కు 1,00,000 చెక్కు అందజేత కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పై లగచెర్ల వాసులు అభిమానాన్ని చాటుకున్నారు. ఎలకతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఉడతభక్తిగా ₹1,00,000 విరాళాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా లగచెర్లకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి వాళ్ళు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సాయం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని మీరు కనుక ఒక్కసారి ఆలోచిస్తే లగచెర్లకు సంబంధించి మానవ హక్కుల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం కానీ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారడం, అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అది ఎంత తారాస్థాయికి చేరిందంటే లంబాడి గిరిజన బిడ్డలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే సంఘం ఉందో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోరాటం చేయడం, ఇది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్ళడం. ఇటు జాతీయ స్థాయిలో ఇటు మహిళా కమిషన్ కానీ, మానవ హక్కుల కమిషన్ కానీ, దాంతోపాటు అనేక కమిషన్లు కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ వీళ్ళ మీద ఏంది పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. పూర్తిగా కూడా ఏంది అంటే పోలీసులందరూ వీళ్ళపై లాఠీ చార్జ్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి చెప్పిన విషయం. గర్భిణీలను కూడా అనేక రకాలుగా వేధింపులకు చేశారు. వాళ్ళకు సకాలంలో కూడా వైద్యం అందించని పరిస్థితి కనబడింది అంటూ కూడా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో లగచెర్ల ఘటన జరిగినప్పటి నుండి ఆది నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు వెన్నంటి నిలిచింది భారత రాష్ట్ర సమితి. సో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వెన్నంటి నిలవడంతో ఈరోజు 27వ తారీఖు ఏప్రిల్లో ఏదైతే ఎలకతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో ₹1,00,000 ఆర్థిక సాయాన్ని కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఇటు లగచెర్లకు సంబంధించిన బాధితులు ₹1,00,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్ళకి ఏదైతే మానవ హక్కుల సంఘం పూర్తి స్థాయిలో కూడా 6 వారాల గడువు ఇచ్చిందో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి పూర్తిగా కూడా హెచ్ఆర్సీకి సంబంధించి మరి నెక్స్ట్ అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులందరినీ డిస్మిస్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ లగచెర్ల సంబంధించిన వాళ్ళు ఒక్కరే కాదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకసారి పరిణామాన్ని చూడొచ్చు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నందినగర్లో కేటీఆర్కు 6 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ శంబిపూరి రాజు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ రజతోత్సవ పాటల సీడీని ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో రసమే బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. నందినగర్లోని తన నివాసంలో చెలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, రసమై బాలకిషన్, గ్యాదరి కిషోర్ అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్ విశేషంగా కూడా ఆకట్టుకుంటుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఫోటోలు దిగినట్టుగా భావనలు కలిగేలా కూడా దీన్ని ఏర్పాటు చేశారు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ఏర్పాటు చేసిన కేటీఆర్ కటౌట్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశాన్ని ఒకసారి అయితే చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఇక్కడ ఒక కటౌట్కు సంబంధించి విశేషంగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇద్దరు ఉన్నట్టుగా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో ఎలకతుర్తిలో రజతోత్సవ సభ జాతర నేడు సభా స్థలాన్ని పరిశీలనకు కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అందరి చూపు బీఆర్ఎస్ సభ పైన. జాతరలకు వెళ్ళినట్టు ఎడ్ల బండ్లపై బయలుదేరుతున్న ప్రజలు. అక్కడ తప్పు రాసు. చీమల దండుల పాదయాత్రలో ఇక డజన్ మంది వైద్యులు, 10 చోట్ల ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, 2.5 మంది వాలంటీర్లు, వాకీటాకీలు, వైఫై సౌకర్యం ముమ్మరంగా ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్ది. నేడు సభాస్థలకి కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష. మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎలకతుర్తిలోని సభాస్థల పరిశీలనకు రానున్నారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ మరింత పగడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు
అవసరమైన సలహాలు సూచనలు కూడా కేటీఆర్ ఇవ్వనున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి అసన్పర్తి మీదుగా ఎలకతుర్తికి చేరుకొని అక్కడ పర్యటన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ నాయకులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడి తిరుగు ప్రయాణమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఉందో దీంట్లో అనేక రకాలైన కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 2,500,000 మంది అంటే దాదాపుగా 2,500 పైచిలకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక ప్రత్యేకమైన టీషర్ట్లు వేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలాంటి వాళ్ళకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలి, నీళ్లు మజ్జిగ ప్యాకెట్లను ఎలా అందించాలి, అస్వస్థకు గురైన వాళ్ళని ఏ విధంగా ఆసుపత్రికి తరలించాలి అనేది ఒక సెషన్గా మారిపోయింది. ఇంకో సెషన్ మంది డజన్ మంది వాలంటీర్ అంటే వైద్యులకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. వైద్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికైనా పూర్తి స్థాయిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించడానికి అక్కడ దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైఫై సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సభాస్థలి వద్ద మీడియా ప్రతినిధులు ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించున్నారు. ఇక దాంతోపాటు బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో సభకు వచ్చే వారి కోసం సుమారు 1000 మూత్రశాలను మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేసే పనులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇటు మరోవైపు సెల్ఫీ బూత్లకు అంటే డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభాస్థలానికి సమీపంలో కొన్ని సెల్ఫీ బూత్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, దాంతోపాటు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, దాంతోపాటు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా నాయకులందరూ కూడా కలిసికట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆల్మోస్ట్ 95% పూర్తి చేశారు. ఇంకా కూడా ఎలాంటి అవసరం ఉంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఈరోజు కేటీఆర్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఒకవైపు కనబడతా అంటే ఇంకొక వైపు చూడండి, బండెనక బండి కట్టి అంటూ కూడా సభకు తరలిన సూర్యాపేట ప్రజలు 5 కిలోమీటర్లు ఎడ్ల బండను నడిపిన జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాటకు సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని చెప్పారు. 10 రోజుల క్రితం రైతులు తనను కలిసి ఎడ్ల బండ్ల మీద వెళ్తామంటే 130 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లలో వెళ్ళడం సాధ్యమైన అనగా కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఈ ఇబ్బందులను తట్టుకున్నోళ్ళం ఎండను తట్టుకోవడం ఓ లెక్క కాదు అంటూ కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఆకర్షణీయంగా అంటే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రగబండ్లు కావచ్చు, ఇటు ఎడ్ల బండ్లు కావచ్చు, దాంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక రకాలుగా కూడా వాళ్ళ యొక్క కొత్త రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలా ఉంటే మరొక నీచమైన చర్యకు ఓడిగడుతున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్లో పోస్టులను చించివేసిన వారి చేతనే బీఆర్ఎస్ పోస్టులను మళ్ళీ అతికిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, బీఆర్ఎస్ పోస్టర్ల చించివేత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించివేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలువురు ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. సోమవారం రాత్రి కొందరు వాటిని చించుతుండగా గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. చించిన పోస్టర్లను తిరిగి వారి చేతానే కూడా అంటించిన పరిస్థితి కనబడుతుంది. ఇదో వైపు ఇంకో పక్కన వాల్ రైటింగ్కు సంబంధించి కూడా దాన్ని చెడిపేసి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే ఆ వాల్ రైటింగ్ ఎక్కడికక్కడ కూడా కనిపించకుండా ఫ్రీ బస్సు కానీ లేకపోతే ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన యాడ్లు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా కొత్తగా కూడా మళ్ళీ రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా చేసింది కదా, చేస్తే ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలు ఏం కథ అనేది కూడా చూస్తారు కదా. సో మొత్తానికి రజతోత్సవ సభకు సంబంధించి విజయవంతంగా కొనసాగుతుంది, పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయి. 27కు ఎలకతుర్తిలో దాదాపు లక్షలాది మంది కూడా రావడానికి సన్నద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.